हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञावल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादारावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे
अचलपरिपूर्णाय धीमहि तन्नो परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ नमस्कन्दाय विद्महे ऋषिसाक्षात् धीमहि तन्नो रमणः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। సాయిరామ్ అండి. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంగవత్. ఈ 3వ శ్లోకంలో ఈరోజు చివరి గురువాక్యం అండి. చాలా జాగ్రత్తగా అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి వినండి. చాలా ముఖ్యం ఈరోజు గురువాక్యము. ఎందుకంటే మనం 2వ శ్లోకంలో సాధనా చతుష్టయ సంపత్తి చెప్పుకుని సాధకులం అయ్యాము. ఈ 3వ శ్లోకంలో అవస్థాత్రయ సాక్షి అక్కడి వరకు చెప్పారు. పంచకోశ వినిర్ముక్తః, శరీరత్రయ విలక్షణః, దేహత్రయ విలక్షణః, తాపత్రయ వినిర్ముక్తః, గుణత్రయాతీతః, అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స ఆత్మ. అవస్థాత్రయ సాక్షి వరకు చెప్పారు. మరి అసలు ఈ అవస్థాత్రయం అంటే ఏంటి? అసలు మెలకువ, కళ, నిద్ర కదా. అసలు ఇవి ఎలా ఏర్పడుతున్నాయి? అసలు కాలం అంటే ఏంటి? ఎట్లా ఏర్పడుతుంది? మరి మనం ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇదంతా లక్షణాలుగా చెప్పుకోవటమే కదా, గుర్తించటమే కదా. ఇవి ఆచరించి అనుభవం పొంది, దర్శనం పొంది, నిర్ణయం అయ్యి ఆ నిర్ణయంలో నిలకడ చెందాలి కదా. దానికి మనకి ఆలంబనగా ఏమున్నాయి? ఇవన్నీ కూడా మనము ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకానికి ఇది చివరి గురువాక్యము. చాలా ఉన్నది. ఈ శ్లోకము పసుపు రంగులో ఉన్న అర్థం కూడా అంతా ప్రకాశమే. ఈ గురువాక్యం అందుకని పసుపు రంగులో చూపించటం అయింది.
ఏమన్నారు గురువు గారు ఇక్కడ? మన బయట లోపల ప్రకాశమే ఉన్నప్పటికీ ఆ స్వప్రకాశాన్ని గుర్తించే స్థాయికి ఎదగలేదు కాబట్టి నిద్రలో చీకటి కనిపెడుతుంది. అంటే మనం అంతకుముందే చెప్పుకున్నాం, పాము కనిపించినప్పుడు తాడు కనిపిస్తుందా? కనపడదు. తాడు కనిపిస్తే పాము కనపడదు. రెండు ఏకకాలంలో కనపడవు. ప్రపంచాన్ని గుర్తిస్తున్నప్పుడు ప్రకాశం కనిపించదు. చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండవ వాక్యంలో ఈ శరీరం అనే సన్నని తెర లోపలున్న స్వప్రకాశము బయట ఉన్న ప్రకాశంతో కలిసిపోవటమే మెలకువ. ఇది మెలకువకి నిర్వచనం ఇచ్చారండి. జాగ్రత్తగా గమనించాలండి. అంటే మనము మామూలుగా నిద్రకి ఉపక్రమించామండి. ఏమైంది? అప్పుడు దాకా బయట ప్రపంచాన్ని పడుతూ ఉన్న వాళ్ళము స్వప్రకాశం ఎటో పోయింది. అసలు స్వప్రకాశాన్ని గుర్తించట్లా. ఆ బయట ప్రపంచాన్ని గుర్తుపడటానికి ఆధారము ప్రకాశమే, కానీ అది గుర్తుపడటం లేదు. బయట ప్రపంచాన్ని గుర్తుపడుతున్నాము. అయితే పరుగులాట, వెతుకులాట, పెనుగులాట అయిపోయింది. అలసట వచ్చేసింది. నేను కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము. మంచమెక్కేసాము. బాహ్య ప్రపంచాన్ని గుర్తించడం విరమించాం. ఈ శరీరము అచేతనంగా ఉండిపోయింది. ప్రాణము, ప్రాణ చైతన్యము ఈశ్వర నియతి మేరకు ప్రాణ చైతన్యము జరుగుతూ ఉన్నది. మన ప్రమేయం ఏమీ లేదు. ఆ ప్రకృతి మాత చేస్తున్నది. మనమేమన్నా ప్రయత్నించి ఇది చేస్తున్నామా? అచేతనముగా ఉండిపోయినాయి ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు. అయితే పూర్తిగా సుషుప్తి అవస్థకి వెళ్ళలేదు. మనసు, ఆ చిత్తవృత్తులు మెలకుగానే ఉన్నాయి. దానివలన కళ ఏర్పడింది. అంటే లోపలున్న ప్రకాశము ఈ బయట ప్రకాశంతో కలిసిపోయి అప్పుడే కదా బాహ్య ప్రపంచం గుర్తించగలిగింది. అప్పుడే దాన్ని మెలకు అన్నాము. మరి కళలో బాహ్య ప్రపంచం లేదు, ఆంతరిక ప్రపంచాన్ని గుర్తిస్తున్నాం. అర్థమైందండి? ఆంతరిక ప్రపంచాన్ని గుర్తిస్తున్నాం కళలో. బాహ్య ప్రపంచము గుర్తించటం లేదు. శరీరం అచేతనంగా పడి ఉంది, కానీ ఆంతరిక ప్రపంచము గుర్తించబడుతున్నది. ఆంతరిక ప్రపంచమునకు ఆధారము లోపల ప్రకాశము, బయట ప్రపంచమునకు ఆధారము బయట ప్రకాశము. బయట ప్రపంచాన్ని గుర్తించటం లేదు, లోపలి ప్రపంచాన్ని గుర్తిస్తున్నాము. అది కళ. అంటే మనము దేనిని గుర్తిస్తున్నామో దాన్ని బట్టి మెలకువ కళ అంటున్నాము. కానీ నిజానికి మెలకువ కళ ఉన్నాయా? ప్రకాశం దాని మనం దాని అది ఉంది కదా. సరే, కాసేపు అయింది. ఈ లోపలి ప్రపంచాన్ని గుర్తించడం కూడా విరమించేశాము. పూర్తిగా నిద్ర చీకటిలోకి జారిపోయాం. ఒళ్ళు తెలియకుండా పడుకున్నానండి. అసలు ఏమీ తెలియదు నాకు. ఒళ్ళు తెలియకుండా పడుకున్నాను, సొయ్యి లేకుండా పడుకున్నానండి. ఏమీ తెలియదు, జారిపోయాం.
బయట ప్రకాశం గుర్తించట్లేదు, లోపలి ప్రకాశం గుర్తించట్లేదు, బయట ప్రపంచము గుర్తించట్లేదు, లోపలి ప్రపంచం గుర్తించట్లేదు. దానికి ఏం పేరు పెట్టాము? నిద్ర. బయట ఉన్న ప్రకాశం నుంచి విరమించి తనలో తాను అలా ఉండిపోయాడు, జారిపోయాడు అంతే. ఇప్పుడు చూడండి మాట ఏం వేశారు గురువు గారు. స్వప్రకాశం యొక్క ప్రకాశ ప్రసరణ చేత అవస్థాత్రయం ఏర్పడుతుంది. కానీ స్వప్రకాశ స్థితిలో వర్తమానము లేదు, గతము లేదు. ఏ క్షణానికి ఆ క్షణం నిత్య వర్తమాన స్థితిలో ఉన్నవారు మాత్రమే సత్యాన్ని గుర్తుపట్టగలరు. అంటే నువ్వు గుర్తిస్తే మెలకు అంటున్నావు, కల అంటున్నావు, ఆ గుర్తించకపోతే నిద్ర అంటున్నావు. దేన్ని? ప్రపంచాన్ని. అట్లు కాక అంటే ఒకసారి గురువాక్యం, అంతకుముందు గురువాక్యం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎక్కడిక్కడ అంతఃకరణము ఇటువైపు తిరిగి ఈ ప్రాణేంద్రియ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, విషయేంద్రియ సంఘాతాన్ని గుర్తిస్తున్నప్పుడు మెలకు అన్నాం. అట్లా కాక ఈ అంతఃకరణము, ఈ మనసుతో ఆ చిత్తవృత్తులు అవన్నీ గుర్తిస్తున్నప్పుడు కలన్నాము. ఈ రెండు బాహ్య ప్రపంచము అంతః ప్రపంచమే. కానీ స్వప్రకాశ ఉనికిని మనం ఈ బాహ్య ప్రపంచానికి గుర్తించడానికి ఆధారమైన బాహ్య ప్రకాశము, అంతఃప్రపంచాన్ని గుర్తించడానికి ఆధారమైన అంతఃప్రకాశము ఈ రెండింటినీ గుర్తుపట్టడం లేదు. నిజానికి మనం ఏదో చెప్పుకోవడానికి బాహ్య ప్రకాశము, అంతర్ప్రకాశము అని అంటున్నాము. కానీ నిజానికి ఉన్నాయా? బాహ్య ప్రకాశములో అంతర్ప్రకాశమై రెండు కలిసిపోయే ఉన్నాయి కదా. సూర్యస్థానం నుండి నిలబడి చూస్తే ఏది బయట, ఏది లోపల? అంటే మనం గుర్తించే దాన్ని బట్టి మనం పెట్టుకున్న పేర్లు ఈ మెలకువ, కళ, నిద్ర కానీ పూర్తిగా స్వప్రకాశపు ఉనికి నందు బాహ్య వ్యవహారము లేదు, ఆంతరిక వ్యవహారం లేదు. ప్రకాశముగా ఉన్నవాడు, ఉనికిగా ఉన్నవాడు వాడికి బయట లేదు, లోపల లేదు, ప్రకాశమే ఉన్నది. మరి వానికి మెలకు ఉందా, కల ఉందా, నిద్ర ఉందా? చెప్పండి. మెలకువ, కళ, నిద్రలు ఉన్నాయా వానికి? ఏమండి? ప్రకాశమే తన స్వరూపమై ఉందండి. అంతే. మరి పేర్లు ఎవరు పెట్టుకున్నారు? నువ్వు ఈ కింద వ్యవహారం ఇక్కడి నుంచి కింద నుంచి చూసి ఇప్పుడు నువ్వు బాహ్య వ్యవహారం చేస్తున్నావు, బాహ్య ప్రపంచాన్ని గుర్తించావు, ఆంతరిక ప్రపంచం ఇది ఇది చూసి మనం పెట్టుకున్న పేర్లు. కానీ నిజానికి మెలకువ, కళ, అవస్థాత్రయం ఉన్నాయా అప్పుడు? అసలు లేవు. అవస్థాత్రయం లేదు. సరే, ఒకంత శరీరం ఉన్నంత వరకు దేహభావన ఉంటుంది కనుక ఒకంత కనపడినప్పటికీ, ఆ సన్నని తెర ఉన్నప్పటికీ సాక్షిగా, త్రిపుటికి సాక్షిగా ఉన్నాం కదా. దానివలన సామాన్యంగా ఉంటున్నాం కాబట్టి, అసంగత్వంతో ఉంటున్నాం కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. అక్కడ అవస్థాత్రయ సాక్షి అక్కడ వచ్చిందండి. అంటే దృష్టి భూమధ్యం మీద ఉన్నది. భూమధ్యం మీద ఎవరున్నారు? శివశక్తులు ఐక్యంగా ఉన్నారు. శివుడు, శక్తి విడివిడిగా లేరు, ఐక్యంగా ఉన్నారు. హంసలో బిందువు
ప్రకాశమే ఉన్నది. బిందువు, ప్రకాశ బిందువు మాత్రమే ఉన్నది. అక్కడ ఉన్నప్పుడు సాక్షిగా అవస్థాత్రయ సాక్షి, నామరూపాలు లేవుగా. నామరూపాలు తీసేస్తే ఏమైంది? ఇంకా నామము రూపము సచ్చిత్ ఆనందము. నామరూపాలు తీసేసాము, ఏమైంది? సచ్చిదానంద స ఆత్మ. అర్థమైందండి? ఇట్లా చెప్పారు. ఈ ఈ మాట, ఈ గురువాక్యము స్వప్రకాశ స్థితిలో వర్తమానము గతము లేవు. అసలు ఈ ప్రకాశ ప్రసరణ చేత అవస్థాత్రయం ఏర్పడుతుంది కానీ అసలు ప్రకాశం ఎప్పుడు ఉన్నది? బయట ఉన్నది, లోపల ఉన్నది. నీవెప్పుడు సాక్షిగా ఉన్నావు? అక్కడ చెప్పారు ఈ మాట. మరి ఇప్పుడు మనము మనం కలగంటున్నామండి. కళ కనేటప్పుడు వెలుతురుందా లేదా? కళ కనేటప్పుడు వెలుతురుందా లేదండి? ఉన్నది ఉంది. ఉన్నది కదా. ఉన్నది. వెలుతురులోనే చూస్తున్నాం, వెళ్తే చూస్తున్నాం కదా. కానీ ప్రకాశాన్ని గుర్తించడం లేదు అక్కడ. అదే సాక్షిగా ఉంటే గుర్తిస్తాం. ప్రకాశాన్ని మాత్రమే గుర్తిస్తాం. ఇది ఎలాగంటే, సినిమా హాల్కి వెళ్ళి బొమ్మలే ఆడుతున్నాయి తెర మీద, నేను మాత్రం వెలుతురునే చూస్తున్నాను, వెలుగుతున్న తెరని చూస్తున్నానండి. ఆ హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేస్తున్నారు, ఆ విలన్తో ఫైటింగ్ ఏదో జరుగుతుంది, అవి అసలు నేను గుర్తించడం లేదు. వెలుతురుని మాత్రమే గుర్తిస్తున్నాను. సినిమా ఆడుతుంది, అట్లా ఉంటుందన్నమాట. అట్లా అది ఎక్కడ? మన జీవనం అనే సినిమా నడుస్తుంది. ఆ సినిమాలో పాత్రలు ఎవరు? మనమే. ప్రస్తుతము ఆత్మబోధ గురువాక్య మననం అనే సినిమా నడుస్తుందండి. ఆ సినిమాలో ఒకడు మాట్లాడుతున్నాడు, ఒకడు వింటున్నాడు, ఒకడు చర్చించుతున్నాడు, అది జరుగుతూ ఉన్నది. ఆ ప్రకాశం అనే వెలుతురుని చూస్తూ సాక్షిగా ఉన్నాము మనము. అంటే మనం ఇలా కళ అంటాం కదా, మెలకుగా ఉన్నప్పుడు ఇలా, అదేమో కళ. కానీ వేదాంతం ఏం చెప్తుంది? ఒరే నాయన, ఈ ఇల కూడా కలేరా బాబు, నీకెందుకు తెలియట్లేదంటే నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి, గుర్తించడం లేదు కాబట్టి. అదే కఠోపనిషత్తులో స్వామి వివేకానంద చెప్పిన వాక్యము, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధిత. అది లే 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 లే, మేలుకో మేలుకో మేలుకో, నీ లక్ష్యం చేరే వరకు విశ్రమించి మాకు, మేలుకో మేలుకో అని జాతిని జాగృతం చేశారన్నమాట వివేకానందులు. ఎవరైనా మనని నిద్రలోంచి లేపుతుంటే మనకి ఏమనిపిస్తుందండి? కోపం వస్తుందా లేదా? నిద్రాసుఖం అనుభవిస్తున్న వానికి, లక్ష్యం లేని వానికి, విషయపంచకం వైపు తిరిగిపోయిన వాడికి ఏమొస్తుంది? వాడు ఇంకోసారి నన్ను నిద్రపోని, లేకపోతే నేను లేచి నేను ఇంకో రాయి సురుతా నీ మీద అంటాడు వాడు. అవునా కదా? నిద్రని డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది. అందుకనే మన లోకంలో చూస్తే చాలా జ్ఞాన సాధకులు చాలా తక్కువ మంది ఉంటారండి, ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే మిగతావన్నీ కూడా మేలుకోనక్కర్లా. మిగతా అన్ని సాధనల్లో మేల్కోవాల్సిన అవసరం లేదు. నిద్రిస్తూనే అవన్నీ జరుగుతూ ఉంటాయి.
మేలుకోవాలంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. అది కొంచెం కష్టం మాట. అలాగే మార్పు ఇష్టం ఉండదు. ఏదో పైకి చెప్తా ఉంటాం గానీ, దక్షిణేశ్వరి కాళీ మందిరంలో ఒకసారి ఆ పూజారి గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారట. అందరూ వచ్చి రోజు అమ్మా నన్ను నీలో కలిపేసుకో, ఇంకా నాకు నీలో కలిపేసుకో అని చెప్పేసి అందరూ రోజు ప్రార్థిస్తున్నారట. నీలో ఐక్యం అవటమే నా పరమావధి అని. ఏదో చెప్తాం కదా, నాకు గురువుతో ఐక్యతా సిద్ధి తప్ప వేరే ఏమీ లేదు, అమ్మా నువ్వే కలిపేసుకో అని. ఒకరోజు ఆ పురోహితులు పూజారి గారు ఏం చేశారంటే ఆ అమ్మవారి విగ్రహం వెనకమాల నిలబడి, ఈరోజు ఇక్కడ ఉన్న భక్తులందరినీ నేను అనుగ్రహిస్తున్నాను, నాలో ఐక్యం అవడానికి సిద్ధంగా ఉన్న వారిని నాలో ఇప్పటికిప్పుడు కలిపేసుకుంటాను. ఎవరెవరు ఉన్నారు ఒక్కొక్కరిగా రండి అని అరిచాడంట వెనకమాల నుంచి. ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా ఆ బాధ్యత నాకు ఒకటి ఉన్నది, ఆ బాధ్యత నిర్వర్తించాక మళ్ళీ వస్తాను తల్లి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్పి జారుకున్నారట. అంటే చెబుతాము కానీ మారటం ఇష్టం ఉండదండి. అందుకని గురువుగారు ఏమంటారంటే, మనకి ఏనుగు బొమ్మ కావాలి కానీ నిజమైన ఏనుగు అక్కర్లా. నిజానికి బొమ్మ ఏనుగు అక్కడ పెట్టుకుని అదేంది మనం చెప్పినట్టు వింటుంది, అది మనమేం మారక్కర్లా. బొమ్మలు పెట్టి పూజించడం చాలా తేలిక కదండి. మనం చేసుకోవాలన్నీ చేసుకోవచ్చు, ఆ బొమ్మ మన ఏమనదు, కాసేపు ప్రశాంతత ఆనందం అయిపోయింది, మార్పు ఏం అక్కర్లా. ఆ బొమ్మకే అలవాటు పడిపోయి, కానీ జ్ఞాన మార్గంలో సాధకునికి బొమ్మ ఏనుగుగా కాదు, మార్పు కావాలి. ఆ మ్యూటేషన్ ఈ జ్ఞాన మార్గంలో గురువు ఏమంటారంటే మారమని అమ్మటి పడతారు. నిద్రించేవాడిని లేపుతున్నారు. కేవలము ముముక్షువు మాత్రమే అది గుర్తించి, గురువుగారు నన్ను లేపుతున్నారని గుర్తించి లేగుస్తాడనమాట. మిగతా మార్గాలకి జ్ఞాన మార్గాలకి అంత భేదం ఉంది. మార్పుని ఇష్టపడతాడు. మనం కూడా మార్పు రావాలి, మార్పుని కోరుకోవాలి, మార్పుని ఇష్టపడాలి. అంతేగాని నిన్నటి నేను, ఇవాళ నేను, రేపు నేను అట్లా ఉంటే ఇంకా ఈ సాధనలన్నీ ఎందుకు? సరే, మనము అవస్థాత్రయము అర్థం చేసుకున్నాము కదా. మరి ఇప్పుడు నిత్య జీవితాన్ని ఒక సినిమాలాగా చూడటం జరుగుతుంది. మెలకువకి కళకి పెద్ద తేడా లేదండి. శరీరం బాహ్య వ్యవహారం లేదు, శరీరం కదలటం లేదు, కానీ సేమే ఆల్మోస్ట్. నిద్రలో అది కూడా లేదన్నమాట. అయితే సూర్యస్థానంలో ఉన్నవానికి సూర్యప్రకాశం ఎప్పుడూ ఉన్నది. పగలు రాత్రి ఉన్నాయా? మనం పగలు రాత్రి అని ఏమంటున్నాము? భూమి మీద ఉండి అంటున్నాం. సూర్యుడు అటువైపుకి వెళ్ళాడు, భూమికి అటువైపుకి వెళ్ళాడు, అప్పుడు చీకటి ఆవరించింది కాబట్టి ఇది రాత్రి అంటున్నాము. అప్పుడు ఆ కాలం వచ్చింది కదా. సూర్యస్థానం దగ్గరికి వెళ్ళి ఉంటే అంటే మనము అక్కడికి వెళ్ళటమని కాదు, తనను తాను సూర్యస్థితితో అనుసంధానం అయితే
అనుసంధానం కావించుకుంటే అక్కడ ఉండాలి, స్థితిగా ఉండాలి. అక్కడ సూర్యస్థానంలో స్థితిగా ఉండాలి, లక్షణంగా ఉండాలి. ఉంటే పగలు రాత్రి ఉన్నాయా? ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి లేవు. 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 అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మరి పగలు రాత్రి లేకపోతే కాలం ఉన్నదా? లేదు స్వామి. అక్కడ చెప్పారు ఈ మాట. మరి కాలం లేనప్పుడు మరి గతం ఉన్నదా, భవిష్యత్తు ఉన్నదా? ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్రకాశం ఉన్నదండి. ఈ ప్రకాశము నిన్నటి ప్రకాశమా, రేపటి ప్రకాశమా? ఇది ప్రకాశానికి నిన్న రేపు లేదు. లేదు. ఇప్పటి ప్రకాశం, ఈ క్షణము, ఈ ప్రకాశం, ఈ ప్రకాశం, ఈ ప్రకాశం, ఈ ప్రకాశం. మన జీవితము ఏ క్షణానికి ఆ క్షణం, ఏ క్షణానికి ఆ క్షణం, ఏ క్షణానికి ఆ క్షణం అట్లా గడవాలి. గతము వద్దు, గతం అనే జ్ఞాపకం వద్దు, భవిష్యత్ అనే ఊహ వద్దు. గతంలోని బాధలు జ్ఞప్తిలో ఉంచుకోనక్కర్లేదు, భవిష్యత్తు ఊహలు భయాలు అవసరం లేదు. ఈ క్షణం ఉన్నాం కదా, ఈ క్షణానికి ప్రకాశాన్ని గుర్తిస్తూ ఉండవచ్చు కదా, అంతే. ఏ క్షణానికి ఆ క్షణం. ఇదే సూత్రము నిత్య వర్తమానము. అదే ఇక్కడ చెప్పారు గురువు గారు. ఏ క్షణానికి ఆ క్షణం నిత్య వర్తమాన స్థితిలో ఉన్నవారు మాత్రమే సత్యాన్ని గుర్తుపట్టగలరు. సహజమైన స్వరూప జ్ఞానాన్ని గుర్తించే సాధన నిత్య వర్తమానం. ఈ బ్లూ కలర్లో గురువాక్యంలో ఉందంటే దాని అర్థం నిర్ణయ వాక్యం అని. మిగతా అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా ఈ బ్లూ కలర్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. కింద సహజమైన స్వరూప జ్ఞానాన్ని గుర్తించే సాధన అంటే నిత్య వర్తమానమే మన సాధనిక. ఇంకా గురువుగారు ఈ 3వ శ్లోకం చెప్పేటప్పుడు పంచ వివేకముల్లో 2 వివేకములను ప్రస్తావించారండి. అవేమిటంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము. అంటే మనము ఇలా ఉండటానికి ఆధారముగా, ఆలంబనగా మనకి ఈ 2 వివేకాలని ప్రస్తావించారు. అందుచేత మనము ఈ 2 వివేకములు కూడా చూద్దాం. పైగా ఏమని చెప్పారంటే, నీ దృష్టి గుణకర్మ చేస్తూ విషయ పంచకంపై ఉన్నప్పుడు నిత్యానిత్య వస్తు వివేకముని ఉపయోగించు. నీ దృష్టి స్వరూప జ్ఞానంపై ఉండుటకు ఆత్మానాత్మ వివేకము ఉపయోగించు. అంటే ఈ కొమ్మ వదలాలి, ఆ కొమ్మ పట్టుకోవాలి. ఉనికి కొమ్మ పట్టుకోవాలి, ఈ వ్యవహారం కొమ్మ వదలాలి. ఇదే కదా. మరి ఈ కొమ్మ వదలటానికి నిత్యానిత్య వస్తు వివేకం ఉపయోగపడుతుంది. ఆ కొమ్మ పట్టుకోవడానికి ఆత్మానాత్మ వివేకం ఉపయోగపడుతుంది. మరి ఈ 2 వివేకాలు తెలుసుకోవాలి కదా, అవేమిటో చూద్దాం. చక్కగా ఉపమానం కూడా ఇచ్చారు.
పంచ వివేకములు బోధలో ఇవి. ఈ నిత్యానిత్య వస్తు వివేకంలో గురువుగారు ఏమన్నారంటే 5 మానసిక మాలిన్యాలు పోవాలి అని చెప్పారండి. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? నేను కొంచెం పెద్దగా చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా? 5 మానసిక మాలిన్యాలు పోవాలి. కనిపిస్తుందా స్క్రీన్ మీద? కనిపిస్తుంది స్వామి. ఆ, కనిపిస్తుంది స్వామి. ఈ 5 మానసిక మాలిన్యాలు పోవటమే అహంకారం తగ్గటం అంటే, అహంకారం లేకుండా ఉండటం అంటే. ఈ 5 లక్షణాలు కలిపితేనే అహంకారం. అంటే అహంకారం నాకు లేదు అనటం కాదు. ఈ 5 మనకు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏంటి 5? జంకు, గొంకు, కుంగు, బొంకు, మంకు. ఇట్లా చెప్పారు. జంకు అంటే తనయందు తనకు విశ్వాసం లేకుండుట. ఇది ఎప్పుడు కూడా మన సాధకులు ఎవరు కూడా మనని మనం తక్కువ చేసుకోవద్దు. సరదాకు కూడా ఏముందండి, నేను షడక్షరిలో ఉన్నాను, నాకేం తెలియదండి, ఏమీ రాదు కదండి, నాకు ఏమి అనొద్దు. అసలు అట్లా మాట్లాడొద్దు. గురువు ఆశీర్వాదం లభించింది కదా. ఎప్పుడు కూడా మనని మనం తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ గురు పరమాత్మ మన హృదయం అందే ఉన్నాడు కదా. మనని మనం తక్కువ చేసుకుంటే ఆ హృదయంలో ఉన్న గురు పరమాత్మను కూడా తక్కువ చేసినట్లే కదా. తనయందు తనకు విశ్వాసం లేకుండుట జంకు. అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ మనిషి మన ఎదురుగా నుంచినప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలి ఎట్లా అన్నప్పుడు ఒక జంక్ వస్తుందన్నమాట. విశ్వాసం లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే ఈ జంక్ వచ్చిందో గొంకు వస్తుంది. గొంకు అంటే ఫలితంపై ఆసక్తిచే భయం ఏర్పడటం. అమ్మో, ఇది అవుతుందో లేదో అనే భయం. ఈ భయం వచ్చేసరికి ఒకవేళ ఫలితం రాకపోతే అమ్మో ఏమైపోతుంది అనే కొంగు. ఆ కుంగుబాటుతనంలో నుంచి బయటపడటం కోసం ఏదో ఒకటి బొంకటం, బొంకు. మంకు ఏది ఏమైనా సరే ఆత్మబోధం 3వ గురువాక్యం వాళ్ళు అయిపోవాల్సిందేనండి. ఎవరు చెప్తారు? నువ్వెవరు నిర్ణయించడానికి? చేసేది నువ్వు కాదు కదా. ఇది ఇలాగే అవ్వాలి అన్నాం అనుకోండి, మంకు ఉన్నట్టు. ప్రయత్నం చేద్దాము. ఈశ్వరానుగ్రహం. ఇవి జాగ్రత్త, ఇవన్నీ పోగొట్టుకోవాలండి, మనోమాలిన్యాలు ఇవన్నీ. అట్లాగే గురుమూర్తి పొందవలసినవి కూడా చెప్పారండి. మనస్సు దైవీ లక్షణాలకు ఒక రూపం కల్పిస్తుంది. అమ్మవారు, ఇష్టదైవం, సద్గురు, ఏదో ఒకటి. ఆ దైవంతో సహవాసం చేయాలి. ఎప్పుడు సహవాసం చేయాలి అంటే భావరూపంలో దివ్యత్వాన్ని పొందిన స్థితిలో నిలకడ కలిగి ఉండాలి. అంతకుముందే చెప్పుకున్నాం, ప్రతి క్షణము దివ్యత్వ స్థితిలో ఉంటే మరణం ఎప్పుడు వస్తుందో అన్న బెంగలేదు కదా. బుద్ధి ఉద్ధరణకు ఇక్కడ ఇది ఒక గురువు గారు, ఈశ్వరుడు మనందరికి ఇచ్చిన వరం చెప్పారండి. ఏంటా వరం? ఏంటంటే మన మనసు ఎప్పుడైనా ఒక ఉన్నతమైన దర్శన స్థితి, ఉన్నతమైన అనుభూత స్థితి అది వస్తే గనక ఆ స్థితిని మనసు బుద్ధి లోపలికి పంపించేస్తుంది. ఇది ఉపయోగపడేది. అది ఏంటంటే ఒక యాంకర్ అవుతుంది.
మన ఒక సాధకురాలు అడిగారు మాట ఆశ్రమంలో, నాకు ఇవాళ ఇలా అనుభూతి అయిందండి, మరి ఎట్లా దీన్ని ఉపయోగించుకోవాలి అంటే, అది ఒక యాంకర్. చక్కగా గుర్తుపెట్టుకోండి, నా డైరీలో డేట్ రాసి నోట్ చేసుకోండి. మంచి అనుభవం కదా, ఇది గుర్తుండాలి. బుద్ధి ఆ అనుభూతిని ధారణా స్థితిలో నిలబెడుతుంది. ఆ ధారణ వలన ఆ క్షణంలో కలిగిన దర్శనము నిరంతరాయంగా స్మరణకు వస్తుంది అన్నమాట. గురుమూర్తిని దర్శించామండి, వెంకటేశ్వర స్వామిని చూసాము. ఆ చూసింది నిలబెట్టుకుంటే, ఇంట్లోకి వెళ్ళే వరకు నిలబెట్టుకుంటే, అసలు మర్చిపోకుండా ఆ స్థితిలోనే ఉంటే ఆ అనుభూతి నిలబడుతుంది కదా. ఇది ఈశ్వరుడు మనకిచ్చిన ఒక వరదానం. ఆ అనుభూతిని, ఆ దర్శనాన్ని, ఆ ధారణ అనుభూతి, అది నిరంతరాయంగా నిలుపుకోగలుగుతాం. ఎప్పుడో ఒకనొక సమయంలో సంధ్యా సాధన, అమాతృకాయత, ప్రణవానుసంధానం అయ్యాక జరిగిన అనుభవం, గురు సన్నిధిలో జరిగిన అనుభవము, ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు జరిగిన అనుభవము, ఒక మహాపురుషుని సందర్శనంలో కలిగిన అనుభవము, ఏదైనా కావచ్చు. అది నిరంతరాయంగా అది ఉపయోగించుకోవచ్చు మనం. ఇట్లా మనము దైవంతో సహవాసం చేసి ఆ దివ్యత్వ భావనలోనే నిలకడ చెందితే దివ్యత్వానుభూతి ప్రారంభమవుతుంది. కంప్లీట్ అవ్వలేదండి, ప్రారంభమైంది అంతే. అప్పుడు ఏమైంది, గురువు గారు ఇక్కడ జ్ఞానాన్నేమో సముద్రంతో పోల్చారు, వివేకాన్నేమో నదితో పోల్చారు. చూడండి, ఆ గంగా నది ఎక్కడో గంగోత్రి దగ్గర సముద్రంలో నుంచి నీరు ఆవిరై ఆ మంచు సముద్రం సూర్యుని వేడికే కదా నీరుగా మారుతున్నది. ఆ నీరు గంగా నది ఆ క్షేత్రంలో పయనించి ఎన్నో కర్షకులకు ఉపయోగపడి, పంటలు పండించడానికి ఉపయోగపడి, దాహం తీర్చడానికి ఉపయోగపడి, ఎక్కడ గంగోత్రి ఎక్కడ కలకత్తా ఉంది, వచ్చి గంగా సాగర్ అనే ఈ ప్లేస్లో ఆ గంగా నది సముద్రాన్ని, తన హృదయ స్థానమైన సముద్రాన్ని చేరిపోతుంది. తన ఇంటికి వెళ్ళిపోయింది. మరచితి నా మందిరము అని మెహర్ బాబా పాఠం. తన స్వస్థానం ఏమిటి? సముద్రం. ఆ సముద్రం చేరుటకు పరవళ్ళు తొక్కుతూ, పరవళ్ళు చెక్కుతూ, ఈ మార్గ మధ్యంలో నలుగురికి ఉపయోగపడుతూ, చూడండి, నదిలాగా ఉండాలి మన జీవనము. మనం వెళ్తున్నాం, మన గమ్యము ముక్తి మోక్షం వైపే. ఆ గమ్యం వెళ్తూ అందరికీ ఉపయోగపడుతూ వెళ్ళింది కదా నది. అట్లా ఉండాలన్నమాట మన జీవనం. వెళ్ళి ఆ చివరికి వెళ్ళేసరికి సముద్రం ఒక అడుగు ముందుకేసి నదిని తనలో కలిపేసుకుంటుందంట. అంటే ముందున్న లక్షణాలు పోవాలి, కొత్త లక్షణాలు రావాలి. అంటే చిత్తశుద్ధి కలిగితే గాని మనం జ్ఞాన మార్గంలో మనకు ముందుకు వెళ్ళలేము. ఒకసారి జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు వెలుతురు రాగానే చీకటి పోతుంది వెంటనే. కానీ ముందు చిత్తశుద్ధి కలగాలంటే ఈ లక్షణాలన్నీ పోగొట్టుకోవాలి. అంటే ఈ మకిలి, ఈ ఈ ఈ బురద అంతా మనము శుద్ధి చేసేయాలి, చిత్తశుద్ధి. వివేకం అందుకే ఉపయోగపడుతుంది. ఇప్పుడు 2 వివేకాలు, తర్వాత 3 వివేకాలు తర్వాత చెప్పుకుందాం. నిత్యానిత్య వస్తు వివేకం ఇట్లా ఉపయోగించుకోవాలి. దీనికి ఆలంబన ఏమిటి? శిష్యుడు గురువులో ఈ మానసిక మాలిన్యం ఉందా అని చూస్తాడు. గురువు గారిలో జంకుందా, గొంకుందా, బొంకుందా, మంకుందా, కుంగుందా, మనందరం చూస్తున్నాం కదా. నా ఎదుట ఈ మనిషి కనపడుతున్నాడు, ఇది సాధ్యమే అని నిరూపించినవాడు, ఇవన్నీ లేకుండా పోగొట్టుకున్నవాడు, నేను కూడా ప్రయత్నిస్తాను అని ఒక సజీవ తార్కాణం లాగా, ఒక నమూనా లాగా, ఒక మౌల్డ్ లాగా ఉపయోగించుకుని మనం మట్టిలాగా అందులో ఇమిడిపోతే పోగా
మనం కూడా వినాయకుడు అయిపోతాం కదా. అట్లా ఆ రకమైన స్ఫూర్తిని కలిగించే శక్తి గురువులో ఉంటుంది. ఆయన జీవనంలో, ఆయన సాధనలో, ఆయన అనుగ్రహంలో, ఆయనలో ఉంటుంది. మానసిక మాలిన్యం పోవటమే గురువుని ఆశ్రయించటం వలన కలిగే మొట్టమొదటి ప్రయోజనం అండి. ఇది స్వానుభవంగా చెప్తున్నాను. గురువు వల్లనే మానసిక మాలిన్యం పోతుందండి. నిర్మలం చేస్తారు, ఆయన చేస్తారు, మనం పోగొట్టుకోవటం కాదు. ఇది నిత్యానిత్య వస్తు వివేకం. అర్థమైందా ఇది? ఏమండి? తరువాత అర్థమైంది. ఆత్మానాత్మ వివేకం అంటే ఈ కొమ్మ వదిలిపెట్టాలంటే నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. మన సాధన చతుష్టయ సంపత్తిలో ఏం చెప్పుకున్నామండి? నిత్యానిత్య వస్తు వివేకం వస్తే గాని వైరాగ్యం రాదు. వదలాలి. ఆ కొమ్మ వదలాలంటే వైరాగ్యం రావాలంటే నిత్యానిత్య వస్తు వివేకం ఉండాల్సిందే. అప్పుడే ఇహముత్రార్థ ఫలభోగ విరాగం వస్తుంది. ఈ మధ్యలో ఏమని చెప్పారంటే, ఈ మధ్యలో ఏవి ఆ సిద్ధులు, అష్టసిద్ధులు, ఆ సిద్ధులు, ఈ సిద్ధులు, ఈ లోకం, ఆ లోకం ఎన్నో వస్తాయి. వాటిని ఏమాత్రం లక్షించకూడదు. రామకృష్ణులు ఎన్నోసార్లు చెప్పారు, గురువుగారు ఎన్నోసార్లు చెప్పారు. జ్ఞాన సాధకుడికి సిద్ధులని తృణప్రాయంగా వాటి వైపు అసలు దృష్టే పెట్టకూడదు. ఒకవేళ దృష్టి పెడితే ఇక అంతే, ఇక ఆ జన్మ పనికిరాదు. ఇక సిద్ధులపై ఏమాత్రము లక్ష్యం ఉండకూడదు అన్నమాట. చాలా ముఖ్యం. ఇది ముందే చెప్తున్నారు, ఎందుకంటే ఒకసారి అది వచ్చాక మళ్ళీ కుదరదు. ఇక అది కూడా చెప్పారు. 3వ గురువాక్యం చెప్తూ, 3వ శ్లోకం చెప్తూ, సిద్ధులపై వాటిని లక్షించకూడదు. అవి మార్గ మధ్యంలో నీకు వచ్చే మజిలీలు, అక్కడ ఆగిపోకూడదు. ఆత్మానాత్మ వివేకం ఇది ఇందాక చెప్పుకున్నది మనసుకు మాలిన్యం అయితే, ఇది బుద్ధికి మాలిన్యం అన్నమాట. బుద్ధిగత మాలిన్యం. ఇది కూడా పెద్దగా చేద్దాం. ఏమిటండి ఇది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అరిషడ్వర్గం. అరి అంటే శత్రువు. బుద్ధిగత మాలిన్యాలు. దీనివలన విచక్షణ కోల్పోతాం. ఈ బుద్ధి ఏమిటంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి బాగా ఉంటుందటండి. ఈ పట్టుకూటి విద్య ఉంది కదా, అపరా విద్య, ఇది బాగా ఉంటుంది. పట్టుకుంటే ఓ పట్టాన్ని వదిలిపెట్టదు, చాలా కష్టం. ఈ బుద్ధిగత మాలిన్యాలు, వీటిని పోగొట్టుకోవాలంటే గురువు గారు ఇక్కడ ఒక చిట్కా చెప్పారు. ఏమిటంటే చాలా చాలా తేలికపాటి సూత్రం అండి. అరి అంటే శత్రువు కదా, ఆ శత్రువుని మిత్రుడు చేసేసుకో. ద్వేష లక్షణం వల్ల ఏర్పడ్డ అరి పోవాలి, పోయి మిత్రుడు చేసుకో. అప్పుడు ఇదే అరిషడ్ వర్గాలు మిత్రుడు అయిపోతారు కదా. అవసరం మేరకు గ్యాస్ పొయ్యిలో మంటలాగా అవసరం మేరకు వాడుకోవచ్చు. గ్యాస్ బండని ఇష్టం వచ్చినప్పుడు వాడితే పేలిపోతుంది కదా. అదే జాగ్రత్తగా అవసరం మేరకు చక్కగా అది సిమ్లో పెట్టుకోవటము, ఆన్లో పెట్టుకోవటము, ఆన్ చేసుకోవటం ఆప్షన్ తెలిస్తే, ఇప్పుడు అందరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటున్నారు కదా. అప్పుడు శత్రుత్వం పోయి మిత్రులు అవుతారు. మరి మిత్రులు అవటం అంటే ఏంటండి? మనందరికీ అపేక్ష ఉన్నదా లేదా? మోక్షాపేక్ష ఉన్నది. అపేక్షలో దోషం ఏమీ లేదు, కానీ ఎటువైపు పెట్టాము? ఇటువైపు తిప్పేశాము. క్రోధం ఉండాలా వద్దా? ఎవరి మీద క్రోధం అండి? ఎవరి మీద కోపం రావాలండి? మన మీద మనకి. ఆ రాక్షసులంతా ఎక్కడున్నారు? రావణాసురుడు, నరకాసురుడు,
ఆ హిరణ్యకశిపుడు ఎక్కడున్నారండి వాళ్ళంతా? మనలోనే ఉన్నారు. వాళ్ళ మీద కోపం రావాలి. మరి జగన్మాత దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి కదా, త్రిశూలము, ఖడ్గము, శూలము, అవన్నీ ఆ రాక్షసుల్ని, మనలో ఉన్న రాక్షసుల్ని సంహరించుట కొరకే. మరి అప్పుడు ఈ మనలో ఉన్న రాక్షసులను సంహరించుట కొరకు అవి వాడితే అప్పుడు వాటంటే భయం ఉంటుందా? మనకి భయమే ఉండదు కదా. కాళీమాత రూపము ఎవరికి భయము? రాక్షసుడికి భయం. నాకు భయం లేదు. ఎందుకంటే నా తల్లి జగన్మాతలో ఉన్న ఆయుధము నాలోని అసుర గుణములను హరింపజేస్తుంది. నాకేం భయం లేదు. నన్నేమి చేయదు అమ్మ. నాలోని అసుర గుణాలే. వాటిపై క్రోధం ఉండాలి. లోభము మనం చెప్పుకున్నాం. సమాధి షట్క గుణ సంపత్తి చెప్పుకున్నాం కదా. ఆ సంపదను లోబిగా అంటే ఖర్చు పెట్టకూడదు. సిద్ధుల రూపంలో ఖర్చు అయిపోతాయన్నమాట. గంగా నదిని దాటించే నేను నీళ్ల మీద నడవగలుగుతున్నాను అని ఒక వ్యక్తి చూపిస్తే రామకృష్ణులు అన్నారు, ఒక అనాథో దాటించేదానికి అన్ని సంవత్సరాల సాధన వృధాపరిచేసావు కదా అన్నారు. అంటే ఆ సంపదని లోబిగా ఉండాలి. ఇట్లా హరి మిత్రుడవ్వాలి. షడ్వర్గాలను గ్యాస్ పొయ్యిలో మంటలాగా ధర్మమైన అవసరం మేరకే వాడాలి. చూడండి, చాలా ముఖ్యమండి. ధర్మమైన అవసరం మేరకే వాడాలి. అంటే అవి పోవాలంటే వాటికి వ్యతిరేకం చేయాలి. కామాన్ని నిష్కామం చేయాలి, క్రోధాన్ని నిష్క్రోధం చేయాలి, లోభాన్ని నిర్లోభం, నిర్మోహం, నిర్మదం, అసూయ అనసూయ అయిపోవాలి. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చాడండి, ఏం చేయాలి? అసూయ వస్తే ఏమైంది? ఊరిని వీడు ఎట్లా వచ్చేసాడు, నాతో పాటే ఆడుతున్నాడు, నాతో పాటే ఉంటున్నాడు, వీడు పాటలు పాడుతున్నాడు అని అసూయ వస్తే ఉపయోగపడిందా? మనకి ఉపయోగపడలేదు కదా. అట్లా కాకుండా వాడి దగ్గరికి వెళ్ళి, నేను వాటి నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను, నువ్వు నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నావు, నేను కూడా నీలాగే మంచి మార్కులు తెచ్చుకోదలుచుకున్నాను, నువ్వు ఎట్లా చదువుతావు, ఏ పుస్తకం చదువుతావు అని వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే వాడు అవన్నీ చెప్తాడు కదా. అప్పుడు మనకు ఉపయోగపడిందా లేదా? మరి అలా చేయాలంటే ఆ అసూయ అనసూయగా మారాలి కదా. అప్పుడు కదా హరి మిత్రుడైనది, అప్పుడు మనకు ఉపయోగపడినది. ఈ కంపారిజన్ అనే జాడ్యం కూడా పోతుంది అప్పుడు. ఇట్లా అలాగే కర్మయోగం చేయాలి. ఆలోచనలో, మాటలో, చేతలో ఈ 6 లక్షణాలు నిరసించాలి. ఆత్మానాత్మ దృష్టితో కర్మ చేయాలి. ఆత్మానాత్మ దృష్టితో, స్వరూప జ్ఞాన నిష్ఠతో కర్మ చేయాలి. బుద్ధిగతమైన మాలిన్యం పోగొట్టుకునే పద్ధతిగా కర్మ చేయాలి. ఈ వివేకంతో చేసే కర్మకే కర్మయోగం అని పేరు, లేదంటే కర్మే. అప్పుడు ఏమైంది? ఏం పొందుతున్నాం? అప్పుడు నామరూపాలకి ప్రాధాన్యత లేదు, క్రియా నటనలకు ప్రాధాన్యత లేదు. ఇవన్నీ మనం పోషిస్తున్న పాత్రలే. ఈ నామము, రూపము, ఆ క్రియా నటన, వెలుతురు మాత్రమే చూస్తున్నాం, వ్యవహారం చూడట్లేదు, పాత్రలు చూడట్లేదు. స్వరూప జ్ఞానమే ప్రాధాన్యం. బయట లోపల ఉన్నది ప్రకాశమే ఆత్మ. మధ్యలో ఉన్న తెర చినిగిపోతుంది. అంతటా ఉన్నది నేనే, అన్నీ నాయందే ఉన్నవి. చూడండి ఎట్లా వేసారండి నిర్ణయ వాక్యాలు గురువు గారు. చూడండి, ఒక్కొక్క మాట చూడండి ఎంత గంభీరంగా ఉన్నదో. అంతటా ఉన్నది నేనే, అన్నీ నా యందే ఉన్నవి. ఇలా స్వానుభవంగా చెప్పాలంటే ఎంత స్వానుభవం, ఎంత ఉండాలి. 6 వ్యష్టి ఆ వికారాలు ఉన్నాయి కదా, నిర్వికారం అవ్వాలి. మనం అచల సంకల్పంలో చెప్పుకుంటున్నాం కదా, నిర్వికారత. ఏవి ఈ వికారాలు? ఇవన్నీ వికారాలు కదా, ఈ వికారాలు నిర్వికారం అయిపోవాలి. ఇది ఆత్మానాత్మ వివేకం.
ఇట్లా నిత్యానిత్య వస్తు వివేకం ఉపయోగించి ఆ కొమ్మను వదిలిపెట్టాలి. తర్వాతే వస్తుంది వైరాగ్యం. ఆత్మానాత్మ వివేకం ఏమిటి? ఉనికిగా ఉండుట, అది ఆత్మ లక్షణం కదా. నిర్వికారం అనేది లక్షణం కదా. ఇది ఇక్కడ ఈ కొమ్మను పట్టుకోవాలి. గురువు ఈ కొమ్మ వైపు చేరిపోయి, ఒరే రారా, ఈ కొమ్మ మీదకి రారా, దూకురా, నేను వచ్చాను కదా, నాలాగా నువ్వు కూడా దూకు, వచ్చేరా అని చెప్తున్నారు. అది వదిలేస్తే గాని వదలాలి, పట్టుకోవాలి. అప్పుడు ఏమైందండి? అప్పుడు అలా పట్టుకుంటే అప్పుడు ఏమైంది? ఇది ఈ చివరి గురువాక్యంలో చూడండి ఎంత చక్కగా చెప్పారు. స్వప్రకాశ స్థితిలో ఇక వర్తమానము లేదు, గతము లేదు, సహజమైన స్వరూప జ్ఞానం అంతే, ఉన్నది ప్రకాశము అంతే. స్వప్రకాశం మనకి ఇట్లా మనము ఈ 3వ శ్లోకంలో చాలా ప్రస్తావించారు. కర్మని కర్మయోగంగా ఎలా మార్చుకోవాలి, గుణకర్మ, సాధన కర్మ, అవస్థాత్రయము, నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, ఉనికి, వ్యవహారము. మళ్ళీ చాలా పేర్లు ఉంటాయి కదా, అన్ని పేర్లు మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఏ పేర్లు చెప్పినా ఇదే. ఆధారం, ప్రకాశం, విద్య, ప్రమ, నిరపేక్షం, గుణాతీతం, ముక్తి. అటు వెళ్తే అది, ఇటు ఇస్తే ఇది. చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఈ 2 లక్షణాలని పరిశీలించి సాధకుడు స్వాత్మ స్వరూపంలో, స్వప్రకాశ స్వరూపంలో, స్వరూప జ్ఞాన స్వరూపంలో, సాక్షి స్వరూపంలో, సచ్చిదానందం అనే స్వరూపంలో నిలకడ చెందాలి. అప్పుడు స్వప్రకాశం, కర్మాచరణ చేయటం లేదు, కర్మ సన్యాసము చేయటం లేదు, ఉన్నది ఉన్నట్లుగా ఉండుట, ప్రకాశమే, ప్రకాశించటమే నా లక్షణం. మనని మనం ప్రకాశంతో అనుసంధానం చేసుకున్నప్పుడు ప్రకాశించటమే లక్షణం అంతే. ఇట్లా 3వ గురువాక్యం ఉన్నది. ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? అర్థమైందా ఈ గురువాక్యం, ఈ 3వ శ్లోకము? ఇట్లా చాలా విస్తృతంగా ఒక్కొక్క శ్లోకము చెప్పుకుంటూ 189 ఎపిసోడ్స్ చెప్పారండి. 68 శ్లోకాలు అంటే చాలా అక్షరం పదము ఇక అటు ఇటు పక్కకి వెళ్ళిపోవడానికి కుదరదు. ఎందుకంటే ఎక్కడికక్కడ వివరణ ఇచ్చేశారు. వేరే దారి లేదు, సూటిగా ప్రకాశం వైపు వెళ్ళిపోవాల్సిందే. వృత్త పరిధి నుంచి కేంద్రం వైపు సూటిగా నడవవలసిందే. అంత క్లారిటీ ఉంది. మనమేమి నిజానికి మొదటి శ్లోకంతోనే మనం లక్ష్యం చేరిపోవచ్చు. ఒక శ్లోకం చాలు. అంచేత ఏమి ఎక్స్పెక్టేషన్స్ వద్దు మనకి. మన ప్రయత్నము మనము జరుగుతుంది, ఫలితంపై మనకు అధికారం లేదు. ఏది ఎప్పుడు ఎంతవరకు ఎలా జరగాలో జరిపించాలో అది గురువేచ్ఛ, మనకు అధికారం కూడా లేదు. అది ఇట్లా అందరూ రేపు క్విజ్లో అందరూ పాల్గొని ఉత్సాహంగా బాగా ప్రిపేర్ అవ్వండి.
పూర్ణ మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.